పిల్లలు, ఈరోజు మనము ఒక ఆ, భలే తెలివైన నవ్వించే మనిషి కథ చెప్పుకుందాం. విందామా? విందామా? ఆయన పేరు తెనాలి రామకృష్ణ. తప్పకుండా. అనగనగా అంటే పూర్వం విజయనగరం అని ఒక పెద్ద రాజ్యం ఉండేది. అవును, విజయనగరం. ఆ రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు అనే రాజుగారు పాలించేవారు. ఆయన చాలా గొప్ప రాజు అని పేరు. మరి ఆ రాజుగారి దగ్గర అంటే ఆయన సభలో తెనాలి రామకృష్ణ అనే ఆయన ఉండేవారు. భలే చమత్కారి. అవును, మాటలతోనే అందర్నీ ఆశ్చర్యపరిచేవారు, నవ్వించేవారు కూడా. కరెక్ట్. అయితే అదే ఊళ్ళో ఒక వ్యాపారి ఉండేవాడు, చాలా డబ్బున్నవాడు. ఓహో. ఆయన దగ్గర ఇది వజ్రాలు పొదిగిన ఒక బంగారు కుండ ఉండేదట. హ్మ్. భలే మెరిసిపోయేది. అబ్బో, బంగారు కుండ? అది వజ్రాలతోనా? అవును. దాన్ని చూసి ఆయనకు చాలా గర్వం. ఎప్పుడూ దాని గురించే చెప్పేవాడు. మరి ఒకరోజు ఏం జరిగింది? ఒకరోజు ఆ వ్యాపారి రాజుగారి సభకు వెళ్ళాడు. ఆ బంగారు కుండను కూడా పట్టుకెళ్ళాడు. సరే. అక్కడ రాజుగారితో, మహారాజా, చూడండి, నా బంగారు కుండ ఎంత బాగుందో! అద్భుతం! దీని ముందు మామూలు మట్టి కుండలు అసలు దేనికి పనికిరావు, వాటికి విలువే లేదు, విలువైన వాటికే గౌరవం అని గొప్పలు చెప్పాడు. అలా అన్నాడా? మరి రామకృష్ణ? అది విన్న తెనాలి రామకృష్ణకు నవ్వొచ్చింది. చిన్నగా నవ్వి, అయ్యా, ఒక వస్తువు విలువ దాని మెరుపులో కాదు, అది మనకెంత ఉపయోగపడుతుంది అనే దాన్ని బట్టే ఉంటుంది అన్నారు. చాలా నెమ్మదిగా చెప్పారు. ఓహో, అంటే అందం ముఖ్యం కాదు, ఉపయోగం ముఖ్యమని చెప్పారనమాట. అంతే కదా. మరి ఆ వ్యాపారికి కోపమొచ్చుంటుంది? అబ్బో, పట్టరాని కోపం వచ్చింది. ఏంటి నువ్వు చెప్పేది? మట్టికుండకు ఇంత విలువ నా బంగారు కుండతో సమానమా? ఆ మాటని నువ్వు నిరూపించగలవా అని రామకృష్ణుడు అడిగాడు, ఒక సవాల్లాగా. సవాల్ చేశాడా? అవును. రామకృష్ణ సరే అన్నారు. రాజుగారు కూడా సరే కానివ్వండి అన్నారు. ఆ తర్వాత? వెంటనే రామకృష్ణ ఒక మామూలు మట్టికుండను తెప్పించారు. అందులో చల్లటి నీళ్లు నింపారు. ఆ రోజు అంటే ఎండ బీభత్సంగా ఉందట. ఓ. సభలో అందరూ బాహంతో ఉన్నారు. అప్పుడు రామకృష్ణ ఏం చేశారు? ఆ మట్టికుండలోని చల్లటి నీటిని అందరికీ ఇచ్చారు. ముందు రాజుగారికి, తర్వాత సభలోనివారికి. మరి అందరూ తాగారా? అవును, తాగారు. తాగగానే అబ్బా, ఎంత చల్లగా ఉన్నాయో, ప్రాణం లేచొచ్చింది అని అందరూ అన్నారు. చాలా సేదతీరారు. మరి ఆ వ్యాపారి? తన బంగారు కుండ మాటేమిటి? వ్యాపారి కూడా తన బంగారు కుండలో నీళ్లు తెచ్చాడు. కానీ ఏం లాభం, అవి వేడిగానే ఉన్నాయి, అస్సలు చల్లబడలేదు. అంటే బంగారు కుండలో నీళ్లు చల్లబడవన్నమాట. చల్లబడవు. అప్పుడే అర్థమైందా వ్యాపారికి, తన బంగారు కుండ చూట్టానికి బావుందంతే, కాని దాహం తీర్చడంలో మట్టికుండకే సాటిలేదని తెలిసింది. హమ్మయ్యా అనుకున్నాడు పాపం. కాని ఆగండి, కథ ఇంకా అయిపోలేదు కదా? లేదులేదు, ఇంకా ఉంది. కొన్ని రోజుల తర్వాత రాజుగారి ఇంట్లో అంటే రాజభవనంలో ఒక పెద్ద విందు ఏర్పాటు చేశారు. ఓ, భోజనాలన్మాట. అవును, వంటలు చెయ్యాలి కదా. కాని అనుకోకుండా వంటకు వాడే లోహపు గిన్నెలు అంటే ఇత్తడివి, కంచువి అన్నీ పాడైపోయాయి. పగిలిపోయాయో ఏమో. అయ్యో, మరి వంట ఎలా? అందరూ కంగారుపడి ఉంటారే. భలే కంగారుపడ్డారు. అయ్యో, ఇప్పుడు వంట ఎలా చేయాలి అని అందరూ అనుకుంటున్నారు. అప్పుడు మళ్ళీ రామకృష్ణ వచ్చారా? ఆయనే, రామకృష్ణే, మహారాజా, కంగారుపడకండి, మన దగ్గర బోలెడు మట్టిపాత్రలున్నాయి కదా, వాటిల్లో వండుదాం అని ఒక ఉపాయం చెప్పారు. మట్టిపాత్రలా? విందుకు? అవును, ఇంక వేరే దారి లేదు కదా. అందరూ ఆ వ్యాపారితో సహా మట్టిపాత్రలనే వాడారు వంటకి. మరి విందు బాగా జరిగిందా? భలే జరిగింది. ఆశ్చర్యమేంటంటే మట్టిపాత్రల్లో వండిన వంటలు చాలా రుచిగా ఉన్నాయట. విందు విజయవంతంగా ముగిసింది. ఓబ్బో, భలే ఉంది. విందు తర్వాత ఆ వ్యాపారికి చాలా సిగ్గువేసింది. రామకృష్ణ దగ్గరకు వచ్చి, నన్ను క్షమించు, నువ్వు చెప్పిందే నిజం, వస్తువు విలువ దాని ఆడంబరంలో మెరుపులో కాదు, అది ఎంత ఉపయోగపడుతుందనే దానిలోని ఉందని నాకిప్పుడు బాగా తెలిసింది అని ఒప్పుకున్నాడు. చివరకు ఒప్పుకున్నాడనమాట. ఒప్పుకున్నాడు. రాజుగారు కూడా రామకృష్ణ తెలివికి చాలా మెచ్చుకున్నారు. మంచి పాఠం నేర్పినందుకు బహుమతి కూడా ఇచ్చారు. భలే ముగింపు. చూసారా పిల్లలు, ఈ కథ ఏం చెబుతోంది? పైకి మెరిసేదానికన్నా అంటే చూడటానికి అందంగా ఉన్నదానికన్నా మనకు అవసరానికి ఉపయోగపడే దానికే అసలైన విలువ ఉంటుంది. నిజమే. కాబట్టి మనం కూడా ఆలోచించాలి. మన చుట్టూ బోలెడు వస్తువులుంటాయి కదా,
మరి వాటిలో ఏది నిజంగా విలువైనది? దాని అందాన్ని బట్టా లేక అది మనకు పనికి రావడాన్ని బట్టా? ఆలోచించండి.